విజయనగరం జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన వారు ఉన్నత పదవులు అలంకరించిన వారే. ఇదే నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న యువ నాయకుడికు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన పదవిని కట్టబెట్టింది. అమెరికాలో ఉద్యోగంలో స్థిరపడిన కిమిడి నాగార్జున 2019 సంవత్సరంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. నాగార్జున కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. తల్లిదండ్రులు ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నవారే. 2014కు ముందు కిమిడి ఫ్యామిలీ శ్రీకాకుళం రాజకీయాలకే పరిమితం. కానీ రాష్ట్ర విభజన తర్వాత కిమిడి కుటుంబం విజయనగరం జిల్లాకు రావాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. దీంతో 2014 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కిమిడి మృణాలిని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించడమే కాదు, మంత్రి కూడా అయ్యారు. కిమిడి నాగార్జున గారు అమ్మగారు అయినటువంటి మృణాలి గారు 2014లో 21 రోజుల్లోనే బీఫామ్ ఇచ్చిన 21 రోజుల్లోనే చీపురుపల్లి నియోజకవర్గంలో 20,000 మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆవిడ యొక్క వ్యక్తిత్వాన్ని మెచ్చి క్యాబినెట్లో హోదా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్యులు చేశారు. తర్వాత పార్టీ అధినేత సూచన మేరకు లోకేష్తో ఉన్న సాన్నిహిత్యంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్న తన కొడుకుని 2019 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు దించారు మాజీ మంత్రి కిమిడి మృణాలిని. 2019లో రాజకీయాలకు వచ్చిన నాగార్జున ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ చాణుక్యుడిగా పేరుపొందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేసి ఓటమిపాలు అవడంతో నాగార్జున మొదటి అడుగు ఓటమి రుచి చూపించింది. రాజకీయ ఉద్దండుడు బొత్స సత్యనారాయణ చేతిలో ఓటమిపాలైన అమెరికా వెళ్లకుండా పూర్తి కాలం రాజకీయ జీవితాన్ని ఎంచుకున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఒక ఎత్తైతే, చీపురుపల్లి నుంచి బొత్స మంత్రిగా, ఎంపీగా బెల్లానా, జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మధ్య శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహించడం ఒక ఎత్తు. ఈ ముగ్గురు నేతలు అధికారంలో నియోజకవర్గాన్ని శాసిస్తున్న వేళ ఓటమితో కుంగిపోకుండా కార్యకర్తలకు, నాయకులకు నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయడమే కాదు, ప్రభుత్వం ప్రజాప్రతినిధులు చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తూ ప్రజలతో మమేకమై నాగార్జున మావాడు అందరివాడు అని ప్రజలు, పార్టీ కేడర్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు నాగార్జున. రెండు 2019 సాధారణ ఎన్నికల్లో కిమిడి నాగార్జున గారిని చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి గాలిలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా సరే, యుక్త వయసులో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఓడిపోయిన తర్వాత మళ్ళీ విలాసవంతమైనటువంటి జీవితాన్ని పొందాలని వెనక్కి వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకోవాలి యాక్చువల్గా. కానీ నా మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు, నా మీద అధినాయకుడు పార్టీని నిలబెడతాననే నమ్మకంతో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నేను ప్రజలకి అందుబాటులో ఉండాలి, నియోజకవర్గాన్ని ప్రజల తరపున ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజలు పార్టీ నాయకుడి దగ్గరికి వస్తారు కాబట్టి నన్ను నిలబెట్టారు కాబట్టి ప్రజలకు అందుబాటులో నేను ఉండాలి అనే ఉద్దేశంతో బ్యాక్కి వెళ్లకుండా పార్టీని పట్టుకొని జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గం అనేది చాలా కీలకం. ఎందుకంటే చీపురుపల్లి నియోజకవర్గాన్ని మాజీ మంత్రి వాళ్ళు బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు, జడ్పీ చైర్మన్ చిన్నశ్రీని గారు, ఈ ముగ్గురు నాయకులు వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నాయకుల్ని ఎదిరించుకొని నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళి ఈయన చేస్తున్నటువంటి యాక్టివిటీస్ నచ్చి అధిష్టానం నాయకుడిగా గుర్తించి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ కిమిడి నాగార్జున గారికి ఇవ్వడం జరిగింది. పార్టీ అధిష్టానం ఆయనకు పార్లమెంట్ పార్టీ అధ్యక్ష బాధ్యతను అప్పగించారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కిమిడి నాగార్జున పార్టీ పెద్దలు సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని పార్టీ క్యాడర్తో మమేకమై జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2024లో వచ్చే సాధారణ ఎన్నికల్లో కూటమి ఏర్పాటు కావడంతో అప్పటి వరకు హెచ్ఎల్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించిన కిమిడి కళా వెంకట్రావుకు చీపురుపల్లి నియోజకవర్గం టికెట్ను కేటాయించవలసిన పరిస్థితి నెలకొంది. దీంతో నాగార్జున రాజకీయ ప్రస్థానం చేసేందుకు వేసే రెండో అడుగుకు అడ్డుపడింది. చివరి క్షణం వరకు నాగార్జునకు టికెట్ అని భావించినప్పటికీ చివరికి కళా వెంకట్రావుకు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో కార్యకర్తలు, నాయకులు ఆశలు అడియాసలు అయ్యాయి.
ఒక్కసారే నియోజకవర్గంలో అసంతృప్తి సెగలు నెలకొన్నాయి. 5 సంవత్సరాలు పార్టీకి, కేడర్కు, కార్యకర్తలకు అండగా ఉన్న యువ నాయకుడికు అన్యాయం జరిగిందని ఒక్క చీపురుపల్లి నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా చర్చ జరిగింది. దీంతో పార్టీ అధిష్టానం ఒక అడుగు ముందుకు వేసి నాగార్జున బుజ్జగించి జిల్లాలోనూ చీపురుపల్లి నియోజకవర్గంలోనూ పార్టీ గెలుపునకు కృషి చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు సూచనతో జిల్లాలోని అలాగే చీపురుపల్లిలోనూ టీడీపీ గెలుపు కోసం కృషి చేసి విజయం సాధించారు. కేవలం తెలుగుదేశం పార్టీ 2019లో 23 సీట్లే గెలిచిన ఎవరూ కూడా 175 నియోజకవర్గాల్లో రోడ్డు ఎక్కనటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ప్రజల తరపున రోడ్డు మీదకి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి కిమ్మిడి నాగార్జున గారు. జిల్లా వ్యాప్తంగా సీనియర్ నాయకుల సలహాల మేరకు వాళ్ళందరినీ కలుపుకొని విజయనగరం జిల్లాలో 2024 సాధారణ ఎన్నికల్లో 9 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. పైడితల్లి నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 100% గెలిచాం. మళ్ళీ యువ నాయకులు కిమ్మిడి నాగార్జున గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 100% స్ట్రైక్ రేట్ గెలవడం అనేది అది ఆసమాస విషయం అనేది కాదు. కోసం పదవిని త్యాగం చేసిన నాగార్జునకు ప్రభుత్వం మొదటి విడతలో కీలక పదవి ఇస్తారని భావించినప్పటికీ పదవి రాలేదు. అయినా నిరుత్సాహం పడకుండా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటూ పదవి త్యాగం చేసిన నాగార్జునకు పార్టీ అధిష్టానం జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవినిచ్చి గౌరవించింది. అప్పటి వరకు నిశ్శబ్దంగా నిరుత్సాహంతో ఉన్న నాగార్జున అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే డీసీసీబీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన బొత్స సత్యనారాయణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమికి పోషించారని, అలాగే మా యువ నాయకుడు నాగార్జున కూడా ఉన్నత పదవులు అలంకరించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కేడర్. నాయకుడిగా కాకుండా పార్టీ కార్యకర్త ఏ విధంగా పార్టీ కోసం కష్టపడతాడో ఒక కార్యకర్తలాగా కష్టపడినటువంటి వ్యక్తి కిమ్మిడి నాగార్జున గారు. సో అలాగే అటువంటి వ్యక్తికి మొట్టమొదటి విడతలో నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. లేదు, రెండో విడతలో అనేసి అనుకున్నాం. కానీ కిమ్మిడి నాగార్జున గారికి ఏమీ రాలేదంటే చాలా ఇబ్బంది పడ్డారు. చాలామంది ఏడ్చారు కూడా. అపోజిషన్ నాయకులు సైతం నాగార్జున గారి కష్టానికి గుర్తించలేదని బాధపడుతున్న తరుణంలో డీసీసీబీ చైర్మన్గా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కష్టపడే వ్యక్తి పార్టీని ఏకతాటిపై అవతల పెద్దలందరినీ కలుపుకుపోతూ పార్టీ విధానాలకు అనుగుణంగా పార్టీని డెవలప్మెంట్ చేసి యువత వైపు పోరాటం చేసి నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేసి రైతాంగం మీద పోరాటం చేసి గత 5 సంవత్సరాలు యువగర్జన అని, పల్లె నిద్ర అని ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి కిమ్మిడి నాగార్జున గారు. సో అటువంటి వ్యక్తికి ఈరోజు డీసీసీబీ చైర్మన్ విజయనగరం జిల్లాకి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కూడా కష్టపడిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అలాగే ఇటువంటి యువ నాయకుల్ని ముందు నడిపిస్తే భవిష్యత్తులో 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ, మరొక 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందడానికి ఇటువంటి నాయకులు ముందుండి ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేస్తూ ప్రజల్లో మమేకమై ప్రజల్ని, యువతని అందరినీ ఆకర్షించి వాళ్ళ కోసం అన్ని విధాలుగా కష్టపడి తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించడానికి మొగ్గు చూపుతారు. డీసీసీబీ చైర్మన్ విజయనగరం జిల్లాకి కిమ్మిడి నాగార్జునని ఎన్నిక చేయడం జరిగింది. కష్టపడిన వ్యక్తిని మర్చిపోదు, కష్టపడిన వాడికి న్యాయం జరుగుతుంది అనేసి నిరూపించారు తెలుగుదేశం పార్టీ.